ప్లీజ్ భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను ఇప్పటికైనా తెలంగాణలో కలపండి సార్ అంటూ కేంద్ర మంత్రి అమిత్ షాకు తుమ్మల లెటర్ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఖమ్మం జిల్లా భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలిపే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని లెటర్లో కోరారు. పాలనా సౌలభ్యం కోసం 5 గ్రామాలను భద్రాచలంలో కలపాలని, అందువల్ల గిరిజనుల సమస్యలు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టేలా చూడాలని అమిత్ షాని కోరారు తుమ్మల. కాగా గత గురువారం ఏపీ రాజధాని అమరావతి చట్టబద్దత బిల్లుపైన రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా భద్రాచలం 5 గ్రామాలు తెలంగాణకే ఇవ్వాలని తెలంగాణ ఎంపీ రేణుకా చౌదరి కూడా కేంద్రాన్ని కోరారు. ఏపీ విభజన హామీలను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, హామీలను అమలు చేయనందుకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె నిలదీశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించారని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ హామీలను నెరవేర్చలేదని రేణుకా చౌదరి విమర్శించారు. తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్నారని, 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని, తెలంగాణలో ఉండాలనుకునే వాళ్లను ఏపీలో ఎలా కలుపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా 5 గ్రామాలపై కేంద్రం ఎలా స్పందిస్తుంది, తుమ్మల లెటర్కు ఎలాంటి రిప్లై వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.